ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. వాక్య వివరణ. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. ఈ వాక్యం బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గొప్ప ఓదార్పును, నిరీక్షణను ఇస్తుంది. మన కన్నీళ్లు మనుషులకు కనిపించకపోయినా దేవునికి కనిపిస్తాయి. మన హృదయంలో దాచుకున్న బాధలు, మన వేదనలు, మన కన్నీళ్లు ఆయనకు తెలుసు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును అనే మాట దేవుని ప్రేమను తెలియచేస్తుంది. తల్లి తన బిడ్డ కన్నీళ్లను తుడిచినట్లుగా దేవుడు తన ప్రజల కన్నీళ్లను తుడిచివేస్తాడు. మన బాధను ఆయన నిర్లక్ష్యం చేయడు. మరణము ఇక ఉండదు అనే మాట మనకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది. ప్రస్తుత జీవితంలో మరణం, విడిపోవడం, నష్టం మనలను ఎంతో బాధ పెడతాయి. కాని దేవుని సన్నిధిలో మరణానికి ఇక స్థానం ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న బాధలు శాశ్వతమైనవి కావు. ఈ లోకంలోని కన్నీళ్లు, కష్టాలు, వేదనలు ఒకరోజు ముగుస్తాయి. దేవుడు తన సన్నిధిలో సంపూర్ణమైన శాంతిని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. మొదటి సంగతులు గతించిపోయెను అనే మాట పాత బాధలకు ముగింపు వస్తుందని తెలియచేస్తుంది. కన్నీళ్లకు బదులు ఆనందం, వేదనకు బదులు శాంతి, నిరాశకు బదులు నిరీక్షణను దేవుడిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈరోజు మీ హృదయం ఎంత బాధలో ఉన్నా నిరాశ చెందకండి. మీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. మీ బాధను ఆయన ఎరుగును. మీ వేదనలో ఆయన మీతో ఉన్నాడు. మీ కన్నీళ్లకు ఒక ముగింపు ఉందని, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఓదార్పు ఉందని విశ్వసించండి. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము ద్వారా మాకు ఇచ్చిన ఓదార్పుకు నీకు వందనాలు. మా కన్నీళ్లను నీవు చూస్తున్నావని, మా బాధలను నీవు ఎరుగుతున్నావని నమ్ముతున్నాము. బాధల్లో ఉన్నవారిని ఓదార్చుము. కన్నీళ్లతో ఉన్నవారి కన్నీళ్లను తుడిచివేయుము. వేదనలో ఉన్నవారికి నీ శాంతిని అనుగ్రహించుము. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను, బలహీనంగా ఉన్నవారికి బలాన్ని దయచేయుము. ఒకరోజు దుఃఖము, ఏడ్పు, వేదన ఇక ఉండవని నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయుము. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.